ఓకే, అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి. ఇవాళ ఇంటి దగ్గర నుంచి కానీ ఒక ఎంప్లాయీ స్కూల్కి, మా ఎంప్లాయీ ఎక్కడ ఉద్యోగానికి వెళ్తాయి, లేదా ఒక స్టూడెంట్ కాలేజీకి వెళ్ళినా, అలాగే రైతు తన పొలం పనికి వెళ్ళినా తిరిగి వచ్చే వరకు గ్యారెంటీ లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోడ్ యాక్సిడెంట్ల వల్ల చాలా ఎక్కువగా జరుగుతున్నాయి రోడ్ యాక్సిడెంట్లు. అది మానవ తప్పిదాల వల్ల జరుగుతాయి. చాలా వరకు 90% వరకు మన మనుషుల యొక్క తప్పుదాల వల్ల జరుగుతున్నాయి. ఎందుకంటే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళిపోవడం, లేదా హెల్మెట్ వాడకుండా వెళ్ళటం వల్ల స్కిడ్ అవి మన ఏరియాలో ఈ పశువులు ఎక్కువ, లేకపోతే ఈ రోడ్డు గుంతల్లో ఏమైనా ఉంటే ఆ స్కిడ్ అవి బండి పడిపోవడం వల్ల డైరెక్ట్గా హెడ్ వచ్చి హెడ్ అండ్ కొంచెం రోడ్డు మీద తగులుతుంది. రోడ్డు దెబ్బకి హెడ్ ఇంజరీ తగిలి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే హెల్మెట్ వాడితే, హెల్మెట్ వాడిన వాళ్ళు హెల్మెట్ వాడినప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న చిన్న సింపుల్ ఇంజరీ తోటి ఎస్కేప్ అయిన వాళ్ళు చాలా మంది మనం చూస్తా ఉన్నాం. దయచేసి మీ అందరికి తెలుసున్న విషయమే. ఎందుకొచ్చు ఇప్పుడు 2 లక్షల రూపాయలు పెట్టి వెహికల్ కొంటారు, కానీ ఒక 500 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడతారు. అదేంటంటే మన సెల్ ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఇబ్బంది అనో, ఆ సెల్ ఫోన్ డ్రైవింగే తప్పు, లేదా ఏదో జుట్టు చెరిగిపోతుందనో. మన ప్రాణాలు ముఖ్యం, అది గమనించాలి. ఆ ఉద్దేశంతో మీకు తెలియదని కాదు, మన మైలవరంలో బస్ స్టాండ్ దగ్గర నుంచి మొత్తం విలేజ్ అంతా కూడా మన మైలవరం సిఐ గారి ఆధ్వర్యంలో, నేను, మా మైలవరం ఎస్ఐ గారు, అలాగే రెడ్డిగూడెం ఎస్ఐ, ఈకొన్నూరు ఎస్ఐ, అలాగే స్టేషన్ సిబ్బంది, మేము ఇలాగ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్నాం. హెల్మెట్ అవగాహన సదస్సుకి ప్రిపేర్ అవుతున్నాం. ఆ ర్యాలీ, ఒక హెల్మెట్ అవగాహన ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తాం అనేటప్పటికి మైలవరం నుంచి పబ్లిక్ అంతా కూడా వచ్చారు హెల్మెట్స్ తీసుకుని. ఇది చాలా మంచి పరిణామం. అంటే పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ కి ఇది ఒక తార్కాణం అని చెప్పాలి. ఈరోజు మన విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గారు గౌరవనీయులు శ్రీ రాజశేఖర బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు రూరల్ ఎన్టీఆర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ డీసీపీ గారు హరికృష్ణ సార్ సూచనల మేరకు మన మైలవరం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో మైలవరం సీఏ నేను మరియు మైలవరం ఎస్ఐ హరిప్రసాద్, జీకొండూరు ఎస్ఐ షబ్బీర్ అండ్ రెడ్డిగూడెం ఎస్ఐ గోవిందు మరియు మా సర్కిల్ సిబ్బంది అందరూ కలిపి ఈరోజు హెల్మెట్ అవగాహన ర్యాలీని మైలవరం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, మన జీవితంలో జరిగే ఎన్నో విషయాలు మన చేతుల్లో లేవు, కానీ హెల్మెట్ ధరించుకోవడం వల్ల ఏదైనా రోడ్డు ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకుని మన కుటుంబానికి మనం భరోసాని ఇవ్వడంలో 99% ఇది మన చేతిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి, మీ కుటుంబానికి మీరు భరోసానివ్వండి. ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. థ్యాంక్ యూ.